నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతాయి కదా, అందరికి తెలుగొచ్చు కదా, నా మాటలు అర్థమవుతున్నాయి కదా. మారు మనసు అంటే ఏంటి? మరొక మనస్సు కలిగి ఉండాలి అంటే మార్పు చెందిన మనస్సు మనము కలిగి ఉండాలి. అది మారు మనస్సు అనగా ఒక అపొస్తలుల కార్యములు 8:22 మాట ఉంటది, దుష్టత్వమును విడిచిపెట్టి అంటే మారు మనసు అని రాయబడి ఉంటది. అంటే యొక్క మనలో ఉన్న దుష్టత్వాన్ని అనగా పాపాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అదే మారు మనసు అని చెప్పి దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టముగా తెలియపరుస్తుంది. మారు మనసు అనగా ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం ఉంటది, నిర్జీవ క్రియలను విడిచిపెట్టుటయే మారు మనసు. నిర్జీవ క్రియలు అంటే ఏంటి? జీవము లేని వాటిని మనము విడిచిపెట్టాలి, మనకు పనికి రాని వాటిని మనము విడిచిపెట్టాలి. అదే మారు మనసు అనుభవం. ఇంకా మీ భాషలో మీకు అర్థం అవ్వాలంటే మారు మనసు అంటే ఏంటంటే ఒకప్పుడు సుట్ట తాగేదాను ఇప్పుడు సుట్ట తాగకూడదు, ఒకప్పుడు మందు తాగేదాను ఇప్పుడు మందు తాగకూడదు, ఒకప్పుడు దొంగతనాలు చేసేవారు ఇప్పుడు దొంగతనం చేయకూడదు, ఒకప్పుడు వ్యభిచారం చేసేవారు ఇప్పుడు వ్యభిచారము చేయకూడదు. ఇది మారు మనసు అంటే. అంటే ఒకప్పుడు ఉన్న జీవితానికి ఇప్పుడున్న జీవితానికి పూర్తిగా మార్పు అన్నది మనిషి యొక్క జీవితంలో ఉండాలి. అది మారు మనసు. ఇటువంటి అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి చేరతారు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి యొక్క ప్రార్థనకు వచ్చి నీలో మారు మనసు అనుభవం లేకుండా, మార్పు చెందిన అనుభవం నీలో లేకుండా నువ్వెంత కాలము దేవుని యొక్క మందిరానికి వచ్చినా నువ్వు ఎక్కడికి వెళ్ళవండి? ఎక్కడికి వెళ్ళరు? పరలోకం అన్నది వెళ్ళము అని చెప్పి దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. అందుకనే ఆశ ఉంటే సరిపోదు, వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? మార్పు చెందాలి, మారు మనసు అనుభవం నువ్వు పొందాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళగలము. నువ్వు మారనంత కాలము కూడా దేవుని యొక్క రాజ్యానికి మనము ప్రవేశించలేము. అందుకనే ఈ యొక్క వ్యక్తి అధికారే, మంచి తెలివి గలవాడే, డబ్బున్నవాడే, కానీ వచ్చి అడిగాడు నిత్య జీవానికి నేను వెళ్ళాలంటే ఏమి చేయాలంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే మారు మనసు పొందితేనే కానీ దేవుని యొక్క రాజ్యములోకి మనము చేరము. నిజంగా మారు మనసు అనుభవం అంటే ఒకప్పుడు నేను యొక్క మారు మనసు పొందక మునుపు నాకు లేని అలవాటు అంటూ లేదండి. ప్రతిదీ విపరీతంగా తాగేవాడిని. రోజుకి 20-30 అప్పుడు నేను మందు తాగే కాలంలో అప్పుడు మానిచ్చిందని హాన్పరాక్ అని ఉండేదండి. రోజుకి 20-30 ప్యాకెట్లు వేసుకునేవాడిని. తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడిని. చాలా భయంకరమైన జీవితాన్ని నేను జీవించేవాడిని. నాకు ఈ అలవాటు ఉంది, ఈ అలవాటు లేదన్నది నా యొక్క జీవితంలో లేదు. ఎందుకంటే నా ఒక అలవాట్లకి మా ఇంటిలో ఉన్న తల్లిదండ్రులు, మా బంధువులు ఏమనుకునేవారు తెలుసా? వీడెప్పుడు చస్తాడరా అని ఎదురు చూసేవారు. వీడు చస్తే మన పంపక దరిద్రం పోతురా అన్నట్టుగా ఉండేవారు. నాకు లేని అలవాటు అంటూ లేదు, అంత భయంకరంగా నేను జీవించేవాడిని. కానీ ఒకరోజు ఇలాగే దేవుని యొక్క మీటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు దేవుని యొక్క మాటలు విన్నప్పుడు నేను ఒప్పింపబడి పశ్చాత్తాపడి మారు మనసు పొందిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను సినిమా చూడటం తెలియదు, సిగరెట్ తాగడం తెలియదు, చుట్టాలు వేసుకోవడం తెలియదు, అలాగే మందు తాగడం తెలియదు, వ్యభిచారం చేయటం తెలియదు. నేను ఎంత మారిపోయినంటే ఒకప్పుడు నేను ఎదురైతే నన్ను చీ అని మూసేవారే, ఈరోజు వందనాలయ్యా అని కాడకి దేవుడు. అంటే నాలో ఎంత మార్పు వచ్చిందో, అంటే నేను అప్పుడు ఇదే రూపము ఇప్పుడు ఇదే రూపము, కానీ నాలో ఏం మారింది? నా మనసు మారింది. మారు మనసు అంటే మనసు మారిపోవడం కాదండి, మనసు మారాలి. మనసు మారాలి, నీ అలవాట్లు మారాలి, నీ చూపులు మారాలి, నీ నడకన మారాలి, నీ ప్రవర్తన మారాలి. అది మారు మనసు యొక్క అనుభవం. అది లేకుండా ఎవరు కూడా దేవుని యొక్క రాజ్యానికి చేరలేరు. అందుకనే మీరు అనుకోవచ్చు ఇలాగ ఎవరు జీవిస్తారండి? చెప్పడానికైతే చెప్తున్నారు. అందుకనే మానవునికి ఒక నైజం ఉంటుంది, ఎవరికైనా ఏదైనా చెప్పామనుకోండి మీరు చేయండి ఆ తర్వాత మేము చేస్తామంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునికి వచ్చిన ఉద్దేశం ఏంటో తెలిసింది, ఇలాగా జీవించాలి, ఇలా జీవించొచ్చని మనకు ఒక మాదిరిని చూపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చాడు. ఆయన యొక్క పాపిష్ట లోకములోనే జన్మించాడు, పాపుల మధ్య జీవించాడు, కానీ పాపము లేనివాడుగా, పాపం అంటనవాడుగా ఆయన ఈ లోకములైనా జీవించాడు. మనందరికి ఏం చేశాడండి? మాదిరి చూపించాడు. అందుకని 1 పేతురు పత్రిక 2:24 ఉంటది, తన అడుగు జాడల్లో మనం నడుచుకోవాలని అని మనకి ఏం చేశాడంటండి? మాదిరిని చూపించాడు. ఆ మాట చదువు చూడండి, పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము
21వ వచనం చదువుదాం చూడండి. ఎవరైనా చదవండి. పేతురు రాసిన ఆ, మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏం ఉంచిపోయాడంటండి? మాదిరి ఉంచిపోయాడు. అంటే మనిషి ఎలా జీవించాలో అలాగ జీవించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే నిజమైన ఏంటిదండి? మారు మనసు. దేవుని యొక్క బిడ్డలుగా చేరువచ్చిన మనము పరలోకం వెళ్ళాలని ఆశ ఉంటే సరిపోదండి. పరలోకానికి వెళ్ళాలంటే మారు మనసు అనుభవం కలగాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించారు. మన ముందున్న భక్తులు అనేక మంది ఈ లోకములోనే జీవిస్తూ ఈ లోకం యొక్క మాలిన్యం అంటకుండా వారు ఎలా జీవించారో అలా మనం జీవిస్తేనే, అంటే ఒకప్పుడు మనం జీవించాము, వాటిని విడిచిపెట్టిన తర్వాత మనం చేయవలసింది ఏంటంటే మారు మనసు అనుభవం మనలోకి రావాలి. అప్పుడే దేవుని యొక్క రాజ్యానికి మనము చేరతాం. ఈ రోజుల్లో చాలా మందిని చూస్తారండి. చాలా మంది దేవుని యొక్క మందిరానికి వస్తారు. బాప్తిసం చాలా మంది ఏమనుకుంటారంటే మారు మనసు అంటే బాప్తి